హాయ్ ఫ్రెండ్స్, ఖుషి ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తుంది కదా, ఎప్పుడు చీరలు చీరలే కదా, అది చాలా బోరు. ఇప్పుడు మీకు ఒకటి ఏంటంటే, కొత్తగా మన నోములు, ఏ నోములు చేస్తే ఏం ఫలితం వస్తుంది, మన జీవితంలో ఎన్నో చేస్తాము, ఎన్నో కర్మలు చేస్తాం, వాటిని అన్నిటిని పోగొట్టాలంటే కొంచెమన్నా మనం చేయాలి. ఏ నోములు నోముకుంటే ఏం ప్రయోజనాలు కలుగుతాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకు చాలా ఇయర్స్ నుండి ఏదో ఒక నోము నోముకుంటూనే ఉన్నాము. కానీ ఆవు లేగల నోము అందరూ నోముకున్నారు, ఇంతకుముందు కూడా నోమలేదని కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మాత్రం ఎవరు నోముకోలేదని నాకు తెలుసు. నేను ఇప్పుడు ఏ విధంగా చెప్తాను అనేది మీరు చూడండి. ఈ వీడియో ఇప్పుడు నేను కట్టిన శారీ కూడా ఆవు లేగల శారీ చూడండి. మీకు ఇప్పుడు ఈ నోము చేస్తున్నా కాబట్టి ప్రత్యేకంగా ఈ శారీ కట్టిన మీ గురించి, మీ అందరి గురించి మీరు అందరు చూడాలని. చూడండి ఈ శారీ కూడా. ఇప్పుడు మీకు ఈ ఆవు గురించి చెప్తాను. ఆవు లేగల నోము ఏ విధంగా చేయాలి ఏంటి అనేది దీని గురించి చెప్తాను, వివరంగా చెప్తాను. ఆవంటే ఇదే విధంగా అని కాదు, మీ దగ్గర ఏ చిన్న ఆవైనా సరిపోతుంది. ఇప్పుడు నోముకునే దాంట్లో మనము ఇట్లాంటివి 13 ప్లేట్స్, 13 ఆవు లేగలు బియ్యంలో పోసి పెట్టాలి. ఇలా ఇవి 13 తీసుకురావాలి. 13 ఆవు లేగలు బియ్యంలో పోసి పెట్టాలి. దీనికి మహానైవేద్యం ఏమేమి పెట్టాలనేది చెప్తాను. ఇప్పుడు గోమాత ముక్కోటి దేవతల స్వరూపం అని మనం అంటాం, అందరికీ కూడా తెలిసే. శ్రీకృష్ణుడు అంతటి వాడే ఆవును పూజించి సేవించి గోపాలుడు అయినాడు. గోమాత మనం దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత ఫలితం మనకు లభిస్తుంది. వాల్మీకి, వ్యాసుడు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, కబీర్, తులసీదాసు, గురునానక్ మొదలగు మహానుభావులందరూ గో సంపద, గోవు ఆవశ్యకత గురించి మనకు చెప్పారు. గోవుకు మనం 5 సార్లు మంచి ప్రదక్షిణాలు చేస్తేనే మనం ముక్కోటి దేవతలకు చేసిన ఫలితం మనకు అనుభవిస్తుంది. మరి మన తల్లి యొక్క శ్రేష్ట, మన తల్లి పాలు ఎలా వ్యక్తికి ఎంత వృద్ధి చెందుతాయో ఆవు పాలు కూడా మనకు అలాగే లభిస్తాయి. మరి ఆవు గురించి ఇన్ని చెప్తున్నాం, ఏం నోముకోవాలి ఏంటి అనేది మీకు తెలియాలి కదా. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను. ఆవుకు ఏమేం పెట్టుకోవాలి, ఏమేం మహానైవేద్యం చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఉలువలు చూడండి. ఇది చూడండి, ఈ ఉలువలు. మామూలుగా ఈ ఉలువలు ఒక 1/2 కిలో తీసుకోండి. ఎవరైనా 1/2 కిలో తీసుకొని ఇలా గిన్నెలో పెట్టుకోండి. ఉలువలు ఏంటంటే ఇది మనకి ఏ వృత్తి ఏ చెయ్యు మనకు అభివృద్ధి చెందుతుంది. మనకు ఇప్పుడు సపోజ్ ఏదైనా బిజినెస్ చేయని ఏది చేయని లాస్ అయిపోతుంటారు. కానీ అదేవిధంగా ఈ ఉలువలు అనేటివి తీసుకొని మనం నోముకొని తర్వాత వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినచో మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మీరే చూస్తారు. తర్వాత బొబ్బర్లు. ఇప్పుడు ఈ బొబ్బర్లు ఏంటంటే మనిషికి ధనాభివృద్ధి చెందుతుంది. ఎంత చేసినా మన ధనం అనేది నిలకడగా ఉండదు. అట్లాంటప్పుడు బొబ్బర్లు మనం నైవేద్యంగా తీసుకోవచ్చు. తర్వాత ఈ గోధుమలు ఏంటి, మనం ఏది చేసినా కూడా కొందరికి నేమ్ అనేది రాదు. అసలు ఏది నువ్వేం చేస్తున్నావురా, నువ్వేం చేసేది ఏమీ లేదని వాడిని తీసి పడేస్తారు. అట్లాంటిది ఈ గోధుమలు మహానైవేద్యంగా పెడితే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాత శనగలు. ఆధ్యాత్మిక చింతన మనలోని అసలు మనసు చంచలంగా ఉంటుంది. ఏం చేసినా ఎట్లా చేసినా మన బాధలు అనేటివి పోవు, మనసు చంచలంగా ఉంటుంది. అట్లాంటిది మహానైవేద్యంగా ఈ శనగలు పెట్టచ్చు. ఈ పెసర్లు ఏంటంటే విద్యాభివృద్ధి. నువ్వు ఎంత చదివినా అసలు ఇంకా రాదు మనకు. అట్లాంటిది ఈ పెసర్లను నైవేద్యంగా పెడితే మనకు విద్య కూడా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఈ జొన్నలు ఏంటంటే ఎంత తెలివితేటలు అనేటివి మనిషికి ఎక్కువగా వస్తుంటాయి. కొందరు ఏంటంటే ఏది చెప్పు అర్థం కాని స్థితిలో ఉంటారు. అట్లాంటి అప్పుడు ఈ జొన్నలు నైవేద్యంగా పెట్టాలి, అప్పుడు మన తెలివితేటలు మంచిగా అవుతుంటాయి. తర్వాత శనగపిండి, బెల్లం 2 కలిపి కొంచెం మనం ఇట్లా లిక్విడ్ లాగా చేసి ఆవుకు తినిపించాలి. ఇప్పుడు కొందరికి ఏంటంటే అకస్మాత్తుగా కోర్టులో పడతాయి మన లైఫ్లు అనేటివి. అట్లాంటప్పుడు ఈ ఆవుకు ఈ 1 నెల రోజులు, ఇది 45 రోజులు శనగపిండి ఈ బెల్లం కలిపి తినిపించండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. తర్వాత కొర్రలు ఏంటంటే ఇప్పుడు కొర్ర దాదోషి అని అంటారు చూడండి. ఇది ఏంది, అంటే కోపం వచ్చేసి కొందరికి మనిషిని చూస్తేనే విరక్తి కలుగుతుంది. అట్లాంటిది ఈ కొర్రల వల్ల మనకి ఎంతో శాంతి లభిస్తుంది. కొర్రలు కూడా మనం మహానైవేద్యంగా పెట్టచ్చు. తర్వాత పొట్టు పెసరపప్పు చూడండి, బుద్ధి మాంద్యం అనేది ఎక్కువ అవుతుంటది ఇది పొట్టు పెసరపప్పు పెడుతుంటే. తర్వాత మినపప్పు
మినపప్పు చూడండి, మినపప్పు చూడండి. ఈ మినపప్పు మనం 1 కిలో తీసుకొని, కిలో పావు తీసుకొని నానబెట్టి తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది మనకు ఊహించం, అలాంటి ఫలితాలు వస్తాయి. ఇవి చూడండి, అన్ని రకాల పప్పులు అన్ని నానబెట్టిన తర్వాత ఇట్లా మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక రోజు మనం ఆవుకెళ్ళి తినిపించాలి. మంచి మంచి ఫలితాలు వస్తాయి. మీరే చూడండి, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకలా మీరు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఏది అర్థం కాకపోయినా నాకు ఫోన్ చేసి కనుక్కోండి. నాకు తెలిసిన విషయాలందరికీ మీతో పంచుకుంటాను. అంటే పచ్చిశనగపప్పు, ఇక్కడ నేను పచ్చిశనగపప్పు మన దగ్గర లేకుండే, ఇప్పుడు అందుబాటులో లేకుండే, అది పెట్టలేదు. అది మీరు కూడా తినిపించవచ్చు. మన కుటుంబంలో అక్క చెల్లెళ్ళు, అత్త కోడళ్ళు, అన్నాదమ్ములు, ఎవరిని చూడు అసలు కలతలు, మనసు ప్రశాంతత ఉండదు. అలాంటివన్నీ ఉండవన్నట్టు మనం ఇలాంటి నైవేద్యాలు సమర్పిస్తే. బియ్యపిండి, బెల్లం, ఇది ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మహానైవేద్యంగా పెడితే. తర్వాత కందులు కూడా మహానైవేద్యంగా పెడితే మంచి సంతానం కలుగుతుంది. ఇది కందులు మంచి సంతానం. మనం ఎన్ని ఇయర్స్ అయినా పిల్లలు కాకుండా, ఒకవేళ పిల్లలు ఉన్నా ఏవో ఒక ఆటంకాలు కలిగినాయి అనుకో, ఈ కందులు నానబెట్టి తినిపించండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఆకుకూరలు, బెండకాయలు, పాలకూర, తర్వాత దొండకాయలు, క్యారెట్, టమాటాలు, చిక్కుడుకాయలు, ఇంకా ఎలాంటి అయినా మనోధైర్యాన్ని ఇస్తాయి. ఇలా అన్నీ కలిపి కూడా మీరు ఈ ఆవుకి ఏంటంటే, ఈ ఆవులాగల నోముకు ఇప్పుడు మనం చెప్పబోయేది, వీటిని ఎందుకు వివరిస్తున్నా అంటే, ఇవి 13 రకాలైనా పెట్టుకోవచ్చు, 9 రకాలైనా పెట్టచ్చు, లేదంటే 5 రకాలైనా పెట్టచ్చు. ఇది పెట్టుకొని మనం పసుపు కుంకుమ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టుకొని వీటిపైన గౌరమ్మను ఇట్లా గౌరమ్మ ఇలా పెట్టుకొని మనం నోముకొని, మనం ఇది ముత్తైదులకు ఎవరికైనా ఇస్తాం, వాయనం ఇస్తాం కదా, వాళ్ళకి ఏం చెప్పాలంటే, ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మనకు అది వాయనంగా ఇచ్చేసి వాళ్ళని కూడా ఇవి నానబెట్టి మీరు 1 నెల లోపల ఆవుకు తినిపించమని మీరు రిక్వెస్ట్ చేయండి. అలా చేస్తే మీరు చేసిన ఫలితాన్ని మీరు పొందుతారు, ఇచ్చిన వాళ్ళు కూడా తినిపించేసరికి వాళ్ళు కూడా ఎలా మంచి ఫలితాలను పొందుతారు. ఈ ఆవులాగల నోము మహానోము, ఇది మహా నైవేద్యం నోము. ఖచ్చితంగా చేసుకోండి. ఎవరు చేసుకోకపోయినా, అప్పుడు మనకు తెలియకుండా 13 ఆవులాగలు, చిన్న పత్తి గింజలు, పచ్చి శనగపప్పు, కొంచెం చిన్న పెట్టుకొని నోముకున్నాం అందరం. కానీ ఈ విధంగా ఈసారి అందరు చేసుకోండి. మన ఆవుకి మంచిగా చెయ్యండి, ఆవును పూజించండి. నేపాల్లో ఆవు జాతీయ జంతువుగా పరిగణించబడ్డది. అక్కడ చూడండి ఎంత మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళి చూడండి అవసరమైతే. ఇప్పుడు కూడా మనం ఈ విధంగా నోముకొని అందరు మిగతా ఛానల్స్ కూడా పంపించండి. ఇది సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.